పాలకుల వైఫల్యం కారణంగానే వరదలో అపార నష్టం జరిగిందని అన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. బుడమేరు వాగు వద్ద ఇసుక మట్టి అక్రమ తవ్వకాల కారణంగా ముప్పు ఏర్పడిందని అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని ముంపు ప్రాంతాలలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి పెమ్మసాని పరిశీలించారు. గడిచిన 5 ఏళ్లలో బ్యారేజీలు, డ్యాముల నిర్వహణ పట్టించుకోను ఉంటే వరద తీవ్రత సగం తగ్గేదని అన్నారు. ఇష్టానుసారంగా అక్రమ తవ్వకాలు చేపట్టడం వల్లనే తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. వరద బాధితుల్ని కేంద్ర రాష్ట్రాల సహకారంతో ఆదుకుంటామని అన్నారు. స్టేజ్ వచ్చిన తర్వాత గెల డెవలప్ అవుతుంది, చిన్నగా వస్తుంది. తప్పలేదు కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తవ్వుకుంటే మనకేంటిలే అనుకుంటారు. మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తవ్వటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ 5 సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం. ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి, మూడోది ఇన్సూరెన్సు ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్సు, ఈ విత్తనాలకి సబ్సిడీ కానీ ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు. బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం.